హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఇండియన్ రైల్వే శాఖలో మనకి పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఆల్రెడీ మనం నిన్న కూడా అయితే చెప్పాము. సో ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఈ యొక్క పారామెడికల్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అయితే అందులో మనకి గ్రూప్ 4, క్లాస్ 4 మరియు టెక్నికల్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అంటే విభిన్న ప్రతిభావంతులు వికలాంగులకైతే ఈ యొక్క ఉద్యోగాలను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనకి శ్రీకాకుళం మరియు వెస్ట్ గోదావరి డిస్టిక్, అలాగే గుంటూరు మరియు తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఈ యొక్క పారామెడికల్ ఉద్యోగాలను అయితే ఇచ్చారు. సో వాటి యొక్క లింక్స్ని కూడా మన కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూసి వీలైనంత తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడు లేటెస్ట్గా మనకు వచ్చిన ఈ యొక్క ఇండియన్ రైల్వే శాఖ నుంచి వచ్చిన ఈ యొక్క పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చిన డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకి 4 రకాలైనటువంటి ఇక్కడ డిపార్ట్మెంట్లలో అయితే ఉద్యోగాలను తెచ్చారండి. సో అందులో మనకి స్టాఫ్ నర్సు మరియు ఫార్మసిస్ట్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఎక్స్రే టెక్నీషియన్ యొక్క ఉద్యోగాలను అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి స్టాఫ్ నర్సుకు చూసుకుంటే మీకు 44,900 అయితే శాలరీ ఉంటుంది, ప్లస్ డిఏ ఉంటుంది, ప్లస్ హెచ్ఆర్ఏ పర్ మంత్కి అయితే ఉంటుంది. సో ఇక ఫార్మసిస్ట్కు చూసుకుంటే 29,200 రూపాయల శాలరీకి ఉంటుంది. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ విషయానికి వస్తే 35,400 రూపాయలు అయితే శాలరీకి అయితే ఇస్తున్నారు. ఇక ఎక్స్రే టెక్నీషియన్కి వస్తే మనకి 29,200 రూపాయలు అయితే శాలరీకి అయితే ఇస్తున్నారు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సిన చివరి తేదీ మాత్రం చాలా తొందరగా అయితే అయిపోవచ్చిందండి. సో అంటే మనకి ఈ యొక్క 3 రోజులు మాత్రమైతే సమయం ఉంది. అంటే మార్చి 31వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి పరీక్ష కానీ ఎలాంటి ఫీజు అయితే లేదండి. సో జస్ట్ మీకు ఆన్లైన్ లేకపోతే ఒక ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. ఆ యొక్క ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయినట్లయితే మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. మరియు ఆన్లైన్లలో మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించారు. సో ఆ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం యొక్క వీడియోలో అయితే తెలియజేస్తాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్తాం. అయితే టాపిక్లోకి వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ ఉంచుకోండి. అలాగే మన యొక్క ఛానల్ని, మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్కి సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్టింగ్ అయితే తెలియజేస్తానని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇది మనకి రైల్వే శాఖ నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ నెంబర్ అయితే ఇచ్చారు. సో ఇది 24 మార్చి 2021 అయితే అఫీషియల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎంగేజ్మెంట్ ఆఫ్ కాంటాక్ట్ పారామెడికల్ స్టాఫ్ ఇన్ గ్రూప్ సి యాజ్ స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ అండ్ ఎక్స్రే టెక్నీషియన్ అండ్ ఫుల్ టైమ్ బేసిస్ ఆన్ ఫర్ COVID-19 వార్డ్ అట్ DRH BSL ఫర్ 03 months or up to 30/06/2021 whichever is earlier through WhatsApp, Skype, conference, call, interview subject to రిలేటెడ్ BDS అప్రూవల్ రిసీవర్స్ ఫర్ ఎక్స్టెన్షన్స్ అనేది ఇచ్చారండి. సో లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ మోడ్ గూగుల్ ఫామ్స్ అనేది ఇచ్చారు. గూగుల్ ఫామ్స్లో ఇదైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 31 మార్చి 2021 సాయంత్రం 6 గంటల్లోగా అయితే మీరు అప్లై చేసుకోవాల్సిన టైం అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించి లింక్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అంటే ఏ ఉద్యోగానికి సంబంధించి ఆ లింక్ అయితే ఇక్కడ ఇచ్చారు కదండి, సేమ్ దీన్ని మీరు గూగుల్లో టైప్ చేశారంటే మీరైతే ఆ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్రే టెక్నీషియన్కి అయితే ఇక్కడ మనకి లింక్ అయితే ఇచ్చారు, చూసుకోండి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్సుకు సంబంధించి కూడా అక్కడైతే లింక్స్ అయితే ఇచ్చారు. సో అవన్నీ కూడా మీరు అక్కడ జస్ట్ గూగుల్లో సేమ్ ఇక్కడ ఎలా ఉందో అది మీరు టైప్ చేస్తే చాలు, అక్కడైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడైనా సరే మీరు అక్కడ మీరు అలా నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో అన్ ఇంటర్వ్యూ త్రూ వాట్సాప్, స్కైప్, కాన్ఫరెన్స్, రికార్డెడ్ కాల్ విల్ బి హెల్డ్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ అండ్ ఫ్రమ్ రిటైర్డ్ స్టాఫ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ అండ్ ఎక్స్రే టెక్నీషియన్ of railways, state and central government for selection purely on contract basis to the above mentioned post at Bhuswal division of Central Railway who fulfill the eligibility criteria specified below for a period of 3 months or up to 30/06/2021 or till further orders whichever is earlier. సో ఇవైతే 3 months కాంట్రాక్ట్ బేస్ అని అయితే చెప్తున్నారండి. సో ఫర్దర్గా మిమ్మల్ని తీసేయవచ్చు, లేకపోతే ఎక్స్టెండ్ చేయవచ్చు అని అయితే చెప్తున్నారు. సో డివిజన్స్ వచ్చేసి ఇక్కడైతే ఇచ్చారు. సో అన్నీ కూడా మనకి భూస్వాల్ డివిజన్కి సంబంధించి అయితే ఇక్కడ ఇచ్చారండి. సో అందులో మనకి ఎక్స్రే టెక్నీషియన్కి వచ్చి 19 సంవత్సరాలు ఉన్న వాళ్ళైతే 19 సంవత్సరాల లోపల నుంచి 33 సంవత్సరాల లోపల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి
9 వేకెన్సీ ఉన్నాయండి. సో నాట్ ఎగ్జిస్టింగ్ 65 ఇయర్స్ యాజ్ ఆన్ 24/03/2021 అయితే ఇచ్చారు. సో అలాగే డివిజన్ రైల్వేస్ హాస్పిటల్ భువనేశ్వర్, సో 18 నుంచి 33 సంవత్సరాల లోపున వాళ్ళు, అలాగే రిటైర్డ్ స్టాఫ్ అయితే కనుక 60 సంవత్సరాల లోపున వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. సో 9 వేకెన్సీ ఉన్నాయి. సో ఫార్మసిస్ట్ వచ్చేసి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపున వాళ్ళు 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో స్టాఫ్ నర్స్ వచ్చేసి మనకి 20 నుంచి 40 సంవత్సరాల లోపున వాళ్ళు 30 వేకెన్సీ అయితే ఉన్నాయండి. సో నోట్ వచ్చేసి ఇక్కడైతే ఇచ్చారు. సో సిన్స్ ద పోస్ట్ ఆర్ over and above the sanctioned strength of the cadre due to the existing and temporary measures in emergencies for 3 months only, no prescribed community distributions, SC, ST, OBC, etc. is applicable. However, age relaxation will be given to the candidates belong to SC, ST, OBC, etc. category as per extent rules. Age will be reckoned as on the date on నోటిఫికేషన్ దట్ ఈస్ 24/03/2021 అయితే ఇచ్చారు. సో ఈ యొక్క ద వేకెన్సీ ఆర్ ప్రొవిజనలీ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజెస్ యాజ్ పర్ ద అడ్మినిస్ట్రేటివ్ నెసరీ. దేర్ మే బి వెయిట్ లిస్టెడ్ స్టాండ్ బై క్యాండిడేట్స్ అగెన్స్ట్ ద నోటిఫైడ్ ప్యానల్ సెలెక్ట్ లిస్ట్ హూ మే బి ఎంగేజ్డ్ యాజ్ పర్ నెసరీ అయితే ఇచ్చారు. సో ఇక ఇక్కడ చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ మే అప్లై అలాంగ్ విత్ నెసరీ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ పీడిఎఫ్. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ద ఎక్స్టెంట్ రూల్స్ విల్ బీ అలౌడ్ టు దెమ్ అని అయితే ఇచ్చారండి. సో ఎలిజిబిలిటీ ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఖచ్చితంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. ప్లీజ్ చెక్ ద వెబ్సైట్ www.crindianrailways.government.in. less than news and recruitment less than engagement of para medical staff Bhuswal division may be submitted up to 31/03/2021 up to 18 hours అనేది ఇచ్చారంటే అప్లై చేసుకునే విధానం వచ్చేసి మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ అనేది కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన వెబ్సైట్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. www.crindianrailways.gov.in న్యూస్ అండ్ రిక్రూట్మెంట్స్ అండ్ ఎంగేజ్మెంట్స్లో అయితే ఉంటుంది. ఈ యొక్క మెడికల్ స్టాఫ్ భూస్వాల్ డివిజన్ అని ఉంటుంది. అందులో అయితే మీరు ఆ యొక్క దానిపైన క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక 31/3/2021 సాయంత్రం 6 గంటల లోపుకి అయితే మీరు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ ఆఫ్టర్ 18 hours 31/03/2021 దట్ ఈస్ క్లోజింగ్ టైమ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ అనేది ఇచ్చారు. దాని తర్వాత వచ్చే ఏ యొక్క అప్లికేషన్లో తీసుకున్నబడవు. క్యాండిడేట్స్ విల్ బీ బ్రింగ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టెస్టిమోనల్స్ అలాంగ్ విత్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ టెస్టిమోనల్స్ ఇఫ్ సెలెక్టెడ్ empaneled at the time of joining అనేది ఇచ్చారు. ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్ ఓన్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి డన్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ డౌట్ ద నెక్స్ట్ క్యాండిడేట్ ఇన్ ద వెయిటింగ్ లిస్ట్ విల్ బి కాల్డ్ ఫర్ జాయినింగ్. సో మీరైతే ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే మాత్రం ఒకవేళ ఆ యొక్క సర్టిఫికేట్స్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా సరే నెక్స్ట్ ప్లేస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఛాన్స్ అనేది అయితే ఇస్తారు. సో ఇక రెమ్యునేషన్ అనేది చూసుకుంటే ఆల్రెడీ మనం చెప్పాము. సో పర్ మంత్కి అయితే మీకు స్టాఫ్ నర్స్కి 44,900, అలాగే ఫార్మసిస్ట్కు 29,200, అలాగే ల్యాబ్ టెక్నీషియన్కు 35,400, అలాగే ఎక్స్రే టెక్నీషియన్కి 29,200 అయితే ఉంటుంది. సో ఫర్ రిటైర్డ్ స్టాఫ్కి అయితే పర్ మంత్ రెమ్యునేషన్ ప్లస్ పెన్షన్ డ్రావెన్ బై రిటైర్డ్ స్టాఫ్ ఆఫ్ రైల్వే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద లాస్ట్ పే డ్రావెన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి స్టాఫ్ నర్సుకు సంబంధించి సర్టిఫికేట్ యాజ్ రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్వైఫరీ హ్యావింగ్ పాస్డ్ 3 years కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఫ్రమ్ ఏ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఆర్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై ద ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ బీఎస్సీ నర్సింగ్. ఫార్మసిస్ట్ వచ్చేసి 10+2 ఇన్ సైన్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ రిజిస్టర్డ్ యాజ్ ఫార్మసిస్ట్ అండర్ ద ఫార్మసీ యాక్ట్ 1948 or bachelor degree in pharmacy B.Pharmacy from a recognized university or equivalent and registered as a pharmacist under the Pharmacy Act 1948. ఇక ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి బీఎస్సీ విత్ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, లైఫ్ సైన్స్, బీఎస్సీ విత్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ యాజ్ మెయిన్ ఆర్ యాజ్ ఆప్షనల్ సబ్జెక్టరీ ఒకటి ఉండాలి. సో ఈక్వలెంట్ ప్లస్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ DMLT లేదా 2 years కోర్స్ ఆర్ ఈక్వలెంట్ ఆర్ బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. సో ఇక దాంతోపాటు ఎక్స్రే టెక్నీషియన్కి అయితే 10+2 విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ డిప్లొమా ఇన్ రేడియాలజీ. ఎక్స్రే టెక్నీషియన్ రేడియాలజీస్ టెక్నాలజీ 2 years కోర్సు ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ విత్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ. ఎక్స్రే టెక్నీషియన్ రేడియో డయాగ్నోసిస్ టెక్నాలజీ 2 years కోర్స్ అయితే ఉండాలి. సో దోస్ ఫుల్ఫిల్ ద అబోవ్ కండిషన్స్ మే అప్లై త్రూ
above mentioned Google Forms with scanned copies of their documents, certificates in PDF for ఆన్లైన్ ఇంటర్వ్యూ అండ్ వాట్సాప్ లేదా స్కైప్లో అయితే మీకు వాట్సాప్ ఇక్కడ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. సో మీరు అన్నీ కూడా పైన గూగుల్ ఫామ్స్ ఏదైతే ఇచ్చారో అందులో అయితే అప్లై చేసుకోవాలి. ఇక కేటగిరీ ఇక్కడ చూసుకుంటే మనకి స్కెడ్యూల్స్ ఎక్స్రేకి అయితే 2 ఏప్రిల్ 2021 అయితే ఈ యొక్క 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తారు. సో ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిస్ట్కి అయితే 3-4 నెల 2021 అంటే ఏప్రిల్ 3వ తేదీన అయితే ఈ యొక్క ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. స్టాఫ్ నర్స్కి 5వ తేదీ. సో టోటల్గా మనకి 10 to 17 అవర్స్ అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు. వీను వచ్చేసి అప్లికెంట్ విల్ బీ సెండ్ దేర్ అప్లికేషన్ ఇన్ ఏ స్టాండర్డ్ ఫార్మాట్ అండ్ అబోవ్ మెన్షన్ లింక్స్ ఇన్ గూగుల్ ఫార్మ్స్ అలాంగ్ విత్ ఆల్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ స్కానర్డ్ PDF ఫార్మాట్ ఇన్ ఆన్ 1 lot ఓన్లీ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ ఇంటర్వ్యూడ్ ఆన్ వాట్సాప్ ఆర్ స్కైప్ కాల్ అనేది ఇచ్చారండి. సో ఇక మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది కూడా అయితే ఇక్కడైతే ఇచ్చారు. సో అవన్నీ కూడా ఒకసారి అయితే చదువుకోండి. సో ఇక ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అండ్ టు డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫ్రమ్ విజిట్ అవర్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మీరు వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ విధానం కూడా అయితే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. సో అప్లికేషన్ ఈ విధంగా అయితే ఫిల్ చేసి మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి లేటెస్ట్గా ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చిన ఈ యొక్క లేటెస్ట్ పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.